నమస్తే. నా పేరు కనుమూరి రాజ్యలక్ష్మి. పైడా శ్రీరామకృష్ణ గారి అమ్మాయిని చంద్రమతి దేవి మా అమ్మగారు. వాళ్ళందరూ కూడా సంగీతంలో చాలా బాగా ట్రైనింగ్ అయ్యి మా అమ్మగారు కూడా చాలా బాగా పాడేవారు. చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అన్నా సాహిత్యం అన్నా ఎంతో సంతోషం అనమాట. అభిలాష కొంచెం దాంట్లో ప్రవేశం అన్నీ ఉన్నాయి. నేను 3 పుస్తకాలు కూడా రచించాను. అవే కాకుండా ఆల్ ఇండియా రేడియోలో చాలా ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి పాటలు పాడుతున్నాను. స్త్రీల కార్యక్రమాలు కాకినాడ వచ్చి కూడా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ కూడా లలిత సంగీతంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఇవి కాకుండా నేను టీవీల్లోనూ వాటిల్లోనూ కూడా పాడాను. నేను రచనలు రచిస్తాను, కథలు కూడా చేస్తాను. అది కూడా పుస్తకాల్లో ప్రచురించమయ్యాయి. అంతేకాకుండా ఆల్ ఇండియా రేడియోలో నా కథానికలు చాలా వచ్చినాయి. తర్వాత ఏమో నాటికలు కూడా వచ్చినాయి. నాటకాల్లో కూడా అక్కడ కూడా బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. అది కూడా నాటకాలు కూడా చేశాను. మొన్న నన్ను సన్మానించారు ఆల్ ఇండియా రేడియోలో స్టేషన్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా. అసలు ఆర్టిస్టులు అంతా పట్టించుకోరు. అలా సన్మానించేసరికి నేను నిజంగా చాలా ఆనందమైంది. కాకినాడలో కూడా 300 పైగా సన్మానాలు నాకు. నేను సోషల్ సర్వీస్ చేస్తాను. కనుమూరి ట్రస్ట్లో, చారిటబుల్ ట్రస్ట్లో మేము 40-50 మందికి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇప్పటి నుంచో. అది కూడా ఒక ఇది అనుకోండి. తర్వాత ఏవో దాంట్లో ఫంక్షన్లో నృత్య నాటికలు ప్రదర్శన చేశాను. మేము అన్ని స్టేట్లో ఉన్నాం. గుజరాత్, పంజాబ్. వాళ్ళ పెళ్లి విధానాలు వేరు, మనం ఆంధ్రాలో పెళ్లి విధానాలు వేరు, వాళ్ళ భాషలు వేరు, వాళ్ళ డ్రెస్సులు వేరు. అవన్నీ కూడా చేసి ఒక 11 మందిని, మేమందరం భారతీయులమే. వేరే 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 స్టేట్లో ఉన్నా కూడా మేమందరం భారతమాతకు వందనాలు అర్పిస్తామంటూ పాటలు రాసి దర్శకత్వం వహించి వాళ్ళ పెళ్లి పాటలు, పెళ్లి డ్రెస్సులు, పెళ్లి విధానాలు అది ప్రదర్శించానండి. ఎంతమంది, చాలా అప్లాస్ వచ్చినాయి నాకు. అది చాలా సంతోషమైంది. ఇంకోటేమో అష్టలక్ష్మి వైభవంలో అదేంటంటే, ఒక్క లక్ష్మీదేవి ఉన్నా ఆ కుటుంబానికి సంతోషం లేదు, ఒక్క సరస్వతీదేవి ఉన్నా ఆ కుటుంబానికి సంతోషం. రెండూ కలుస్తాయి, సరస్వతి లక్ష్మి కలిస్తేనే అదొక ఆనంద నిలయంగా ఉంటుందని లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములు ఒక్కొక్కళ్ళు పాత్రలు వేసుకుని కలవ పువ్వుల్లో ఆవిడ కూర్చుని మహాలక్ష్మి, మహాసరస్వతి వాళ్ళు కూడా ఉండి అదంతా కూడా ఒక నృత్య నాటిక కింద ప్రదర్శించామండి. అది కూడా చాలా నచ్చింది అందరికీ. అది కాకుండా గోదా కళ్యాణం అనే నృత్య నాటిక, అది చిన్న జిఎస్ఎం ఆధారంలో నేను పాటలు రాశాను, అనువాదం చేసి అది కూడా చేశానండి. అది కూడా చాలా నచ్చింది. ఏదైనా సరస్వతి కటాక్షం అది ఉండడం వల్ల కొన్ని రచనలు చేయగలుగుతున్నాను. ఈ పాటలు, కథానికలు, నాటికలు అన్నీ రాశాను. అది 3 పుస్తకాలుగా కొన్ని ప్రచురించాను. అది కూడా చాలా సంతోషం ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషం. సంకురాత్రి మంజరీ కళాశాలకి ప్రిన్సిపాల్గా నియమపడ్డాను. నేను దానికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆ సంగీతం వింటూ ఉంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దానివల్ల కూడా నాకు చాలా సంతోషమైంది. ఆ కృష్ణమాచారి గారికి ధన్యవాదాలు. నమస్తే.